2019 ఫిబ్రవరి 8 యాత్ర సినిమా రిలీజ్ అయ్యింది. సరిగ్గా 5 ఏళ్ల తరువాత మళ్లీ అదే రోజు 2024 ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజ్ అయ్యింది. అప్పుడు ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర సినిమా అఖండ విజయాన్ని సాధిస్తే మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాత్ర 2. యాత్రలో వైఎస్ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాన్ని దృశ్యరూపకంగా చూపించారు. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమే పాదయాత్ర చేపట్టడానికి ప్రేరేపించిన ఘటనలు నాటి వాస్తవ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలే యాత్రను మలిచారు. పాదయాత్రలో వైఎస్కి ఎదురైన అనుభవాలను ఎమోషనల్గా చూపించి గెలవగలమా అనే ప్రశ్నతో నుంచి ఎలా గెలిచారు అనేదాన్ని యాత్రలో చూపించారు. కానీ యాత్ర 2 అనేది వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన కథ. వైఎస్ఆర్ తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత మారిన రాజకీయ పరిస్థితులు, ఆయన మరణంతో వైఎస్ జగన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు, వాటికి తలగకుండా రాజన్న బిడ్డ రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ముఖ్యమంత్రిగా గెలిచిన తీరుని యాత్ర 2లో కళ్లకి కట్టారు. కథ విషయానికి వస్తే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి విజయం సాధించడంతో యాత్ర 2 మొదలవుతుంది. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ సినిమాలో ప్రోగ్రెస్ పార్టీగా జగన్ని కాదని రోసయ్యని ముఖ్యమంత్రిని చేస్తుంది. జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యేలంతా సంతకాలు సేకరించినా కూడా అధిష్టానం పట్టించుకోదు. వైఎస్ మరణవార్తతో దాదాపు 660 మంది చనిపోవడంతో వాళ్లని పరామర్శించడం కోసం ఓదార్పు యాత్ర చేపడతాడు జగన్. ఆ యాత్రను ఆపేయాలని హైకమాండ్ దూతల్ని పంపుతుంది. జగన్ ఎదురుతిరిగి ఇచ్చిన మాటకి కట్టుబడి మొండిగా ఓదార్పు యాత్రను చేపడతాడు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ జగన్పై చర్యలకు సిద్ధం కావడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటు చేస్తాడు జగన్. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొట్టాడు, తెలుగుదేశం పార్టీ సినిమాలో తెలుగునాడుని అధికారానికి దూరం చేసి 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఎలా సాధించగలిగాడు అన్నదే యాత్ర 2 మిగిలిన కథ. మొత్తానికి 2 యాత్రలు కూడా రాజకీయ కథల ఆధారంగా డైరెక్టర్ స్క్రీన్పై చూపించారు.